హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనం ఒక సెంటెన్స్ ఎలా ఫామ్ చేస్తాము, అసలు ఆ సెంటెన్స్లో ఏమేమి ఉంటాయి అనేది నేర్చుకుంటున్నాం. సో మీకు బోల్డ్ లెటర్లో కనిపిస్తుంది కదా, హౌ టు మేక్ ఏ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్. ఇప్పుడు కొత్తగా మనం ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఈ సెంటెన్స్ అనేది అసలు ఎలా ఫామ్ అవుతుంది, ఏమేమి ఉంటాయి ఈ సెంటెన్స్లో అనేది మనం ఇవాళ చూడడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ఏ సెంటెన్స్? A sentence is a group of words that gives complete meaning. అంటే I eat rice, ఇది ఫుల్ మీనింగ్. అంటే I అనేది ఒక వర్డ్, ఈట్ అనేది ఒక వర్డ్, రైస్ అనేది ఒక వర్డ్. మనం ఇప్పుడు జస్ట్ ఈట్ రైస్ అనేది అన్నామనుకోండి, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు స్క్రీన్ మీద. ఓకే, ఈ ఈట్ రైస్ అనేది ఇన్కంప్లీట్. ఓకే, అంటే హూ ఈజ్ ఈటింగ్, హూ ఈట్స్ అనేది మనకి స్పష్టత లేదు. సో ఎప్పుడైనా ఒక సెంటెన్స్ ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు దానికి కంప్లీట్ మీనింగ్ అనేది ఉండాలి. ఓకే, సో ఫార్ములా ఏంటి, అసలు సెంటెన్స్లో ఏమేమి ఉండాలి అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ అనేది మనకి సబ్జెక్ట్ ఉండాలి. ఓకే, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, ఈ మూడు కంపల్సరీ ఉండాలి ఒక సెంటెన్స్లో. ఓకే, ఇప్పుడు ఈచ్ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, ఈ మూడు దాని గురించి మనం చూద్దాం. సబ్జెక్ట్ అంటే మీన్స్ హూ, అంటే ఎవరి గురించి చెప్తున్నాము అనేది. వర్బ్ అంటే మీన్స్ యాక్షన్, వాట్ యాక్షన్, అంటే ఏం చేస్తున్నారు అనేది. ఆబ్జెక్ట్ అంటే వాట్ ఆర్ హూమ్, ఎవరి గురించి చేస్తున్నారు, దేని గురించి చేస్తున్నారు అనేది. ఓకే, సో ఈజీగా ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది హూ ప్లస్ ఏం చేస్తున్నారు, డస్ వాట్, టు వాట్, అంటే దేని గురించి చేస్తున్నారు. మనం ఎగ్జాంపుల్స్ తోటి మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో లెట్స్ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. సో ఐ ఈట్ రైస్. సో ఇక్కడ ఇది ఐ అనేది సబ్జెక్ట్, ఎవరి గురించి చెప్తున్నాము, ఒక మనిషి గురించి ఐ. ఈట్ అనేది యాక్షన్, అంటే అక్కడ వర్బ్, ఒక పని జరుగుతుంది. రైస్ అనేది దేని గురించి, అంటే ఏంటి, అంటే ఆబ్జెక్ట్, అది ఏదైనా కావచ్చు ఆబ్జెక్ట్. ఓకే, అండ్ తర్వాత ఇక్కడ ఐ అనేది ఫస్ట్ ఫామ్. ఓకే, అండ్ షీ అనేది సెకండ్ పర్సన్. ఓకే, అండ్ షీ రీడ్స్ ఏ బుక్. ఇక్కడ కూడా చూసారా, షీ అనేది ఏంటిది, సబ్జెక్ట్. రీడ్స్ అనేది ఇట్ ఈస్ ఎ వర్బ్ అండ్ దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. ఓకే, అండ్ దే అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని, అంటే ఒక సమూహాన్ని దే అని అంటారు. దే ప్లే క్రికెట్. ప్లే అంటే ఆడడం, రీడ్స్ అంటే చదవడం. సో వీటి గురించి కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. ఐ ఈట్ రైస్ అంటే వాళ్ళు రోజుకి, ఇదంతా ప్రెజెంట్ టెన్స్ కిందకే వస్తుందన్నమాట. ఐ ఈట్ రైస్ అంటే వాళ్ళు డైలీ దినచర్య అదనమాట. ఇప్పుడు అలానే వీ వాచ్ టీవీ అంటే ఇప్పుడు చూసారా. సో ద సబ్జెక్ట్ అనేది ఎప్పుడు ఫస్ట్ వస్తుంది, తర్వాత వాళ్ళు చేసే పని నెక్స్ట్ వస్తుంది, దేని గురించి చేస్తున్నారు అనేది లాస్ట్లో వస్తుంది. సో నౌ మీకు ఐ విల్ గివ్ యూ సమ్ వర్డ్స్ అండ్ యూ ఫార్మ్ ద సెంటెన్స్. ఓకే, ఐ ప్లస్ ప్లే ప్లస్ ఫుట్బాల్. ఓకే, ఇది కరెక్ట్గా ఉంది కాబట్టి ఐ ప్లే ఫుట్బాల్ కరెక్ట్, ఎందుకంటే సబ్జెక్ట్, వర్బ్, తర్వాత ఆబ్జెక్ట్. ఇప్పుడు సెకండ్ది ఏంటిది, నేను జంబుల్డ్గా ఇచ్చాను. సో మనం చూడాలి. యూ డ్రింక్ వాటర్, ఇది కూడా కరెక్ట్గానే ఉంది. హీ రైట్స్ ఏ లెటర్. ఓకే, రైట్స్ అనేది మనకి ఎప్పుడు డైలీ కాన్వర్జేషన్ ఆర్ ప్రజెంట్ టెన్స్లో జరిగితే గనక హీ రైట్స్ ఏ లెటర్. ఓకే, వెరీ గుడ్. సో మనకి ఇట్లానే మీరు కూడా 5 సెంటెన్సెస్ మీ డైలీ లైఫ్లో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కూడా మీరు రాయండి. ఓకే, మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా దానిలో మీకు చిన్న చిన్న డైలీ కాన్వర్జేషన్స్ ఏమేమి మనకి అర్థమవుతుంది ఈజీ సెంటెన్సెస్లో కూడా మీకు నేర్పించాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే యూ కెన్ సీ, గో అండ్ వాచ్ అండ్
ఎస్. సో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అనేది మంచిగా మనకు అర్థమైంది కదా. సో మీకు ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి ఎపిసోడ్స్ తోటి, మంచి మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్స్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ టెన్స్ గురించి కూడా నేర్చుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.